నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి యంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగా చలో సుశిద్దాం పాని అంతకంటే మొదలు హెడ్ లైన్స్. పవన్ ఆఫీస్ లో ఇస్రో బొమ్మలు వచ్చినోళ్ళంతా తెలుసుకునే తందుకేనట ఈ మినియేచర్లు. ఏసీ బోళ్ళకు సుక్కలు చూయించిన స్ఫూర్తి అక్క అడ్రస్ చెప్పకుండా ఆగం పట్టించింది అక్క. డాడీ మీద పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన 5 ఏండ్ల బుడ్డోడు పోరడు మస్తు గడ్సోడున్నాడు. ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ సార్ కు కళలన్నా కళాకారులన్నా చాలా ఇష్టమని తెలుసు కదా. సార్ కూడా కళాకారుడే కాబట్టి తోటి కళాకారులను మస్తు గౌరవిస్తాడు. ఆ గౌరవంతో ఆయన ఆఫీస్లోకి వచ్చేటోళ్ళందరికీ చూసేటట్టు ఏం డిజైన్ చేపించుకుండో చూడురి. చూస్తుండ్రా ఇదంతా ఏందనుకుంటుర్రు? మన ఇండియా అంతరిక్ష పరిశోధనలు చేసే ఇస్రో పంపిన రాకెట్లు, ఇస్రో చరిత్ర, ఇస్రో ఎట్లా షురువై ఇప్పుడు ఏడుదాకా ఎదిగిందో అన్ని వివరాలు తెలిసేటట్టు బుడ్డ బుడ్డ బొమ్మలు తయారు చేసిండ్రు. మినియేచర్ ఆర్ట్ అనుకుంటా దీన్ని. అగో అట్లా ఇస్రో థీమ్ మినియేచర్ బొమ్మలను పవన్ సార్ క్యాంప్ ఆఫీస్ లో పెట్టించిండు. అందులో రాకెట్లు, హెలికాప్టర్ ను పట్టుకొని చూసి సంబరపడ్డాడు. ఇట్లా షో కేసులా ఇస్రో థీమ్ మినియేచర్ బొమ్మలు పెడితే ఏమొస్తుంది కదా. వచ్చేటోళ్ళందరు చూసి ఇస్రో చరిత్ర తెలుసుకుంటారు, ఫోటోలు దిగుతారు, ఖుషి అవుతారు. నాకు కూడా మస్తు నచ్చిందబ్బా అన్నట్టే మినియేచర్ బొమ్మలు పెట్టినోళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా మురిసిపోయిండు సారు. లంచం 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 పుట్టిన దగ్గర నుంచి సచ్చినాక సర్టిఫికెట్ తీసుకునేదాకా లంచం లేని మన దేశంలో ఏ పని కాదు. లంచం ఇచ్చుడు కాదు, తీసుకోకుండానే తప్పు అన్నట్టు అయిపోయింది. కొందరు గవర్నమెంట్ ఆఫీసర్లు, కొందరు పోలీసు వాళ్ళు ఫ్రీగా ఏదన్నా పబ్లిక్ పని చేస్తే మహాపాపం చుట్టుకుంటదన్న రేంజ్ లా లంచాలకు మరిగిండ్రు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని లెక్క కూర్చొని ఏమన్నా చూస్తుందా? అక్క ఎంత కష్టపడి నౌకరు సంపాదించిందో గాని నౌకరు వచ్చినాక ఆస్తులు డబల్ చేస్తేందుకు అంతకు ఎక్కువనే కష్టపడుతున్నట్టుంది పాపం. ఈ సుప్పినక్క పేరు స్ఫూర్తిరెడ్డి. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే లంచం తీసుకోవాలనే స్ఫూర్తితోటి అక్క ముందుకు నడుస్తుంది. మణికొండ జలమండల ఆఫీసులా మేనేజర్ కోల్వేలుగా పెడుతున్న ఈ లంచగొండి స్ఫూర్తి అక్క దగ్గరికి ఒక ఆయన ఇంటికి నల్ల కనెక్షన్ కోసం పోయిండట. అయితే అక్క 50,000 అవుతుందని చెప్పిందట. అంత ఇచ్చుకోలేనంటే దయదలిచి 30,000కి డీల్ సెట్ చేసుకున్నదట. ఇక ఈ స్ఫూర్తి వ్యవహారం చూసిన బాధితుడు ఏసీ బోల్ ఇచ్చిన నెంబర్ చూసి స్ఫూర్తి పొందిండు. ఎంబడే వాళ్ళకి ఫోన్ చేసిండు. వాళ్ళు ట్రాప్ సెట్ చేసిండ్రు. స్ఫూర్తి అక్క కలెక్షన్ వసూలు చేస్తుంటే యువర్ అండర్ అరెస్ట్ అని ఏసీ బోళ్ళు షాక్ ఇచ్చిండ్రు. ఇక పా మీ ఇంట్లో చెకింగ్ చేయాలి, ఎంత ఎన్కేసినావు అంటే అక్క ఏడ్చుడు పెట్టిందట. 2 గంటలు ఇంటి అడ్రస్ చెప్పకుండా ఏసీ బోలని ఏడిపించిందట. తప్పుడు అడ్రస్ చెప్పి తప్పుతో పట్టించిందట. చూడురి ఎంత లంచాలకు మరిగిందో. అక్క పేసులా రిగ్రెట్ అయినట్టు కూడా రియాక్షన్ గా అనిపిస్తలేదు. గంత పండిపోయింది అన్నట్టు. అయినా అక్కకేమైతే తీయుండ్రి, అల్కగా బయటకు వచ్చి అలవాటైన పనిని కంటిన్యూ చేసుకుంటది. ఆల్ ద బెస్ట్ పూర్తక్క. అవినీతికి నువ్వే పెద్ద అనకొండై పిల్ల పాపలతోటి నిండు 100 ఏండ్లు ఆరోగ్య ఐశ్వర్యంతో వర్దిల్లాలే. మందేడ్పులే నీకు దీవెనార్తులు, సరేనా అనుకుంటా కసుబుసుమంటారు గీ ముచ్చటేరికైనోళ్ళంతా. అబ్బబ్బా ఈ కాలం పొరలు ఎట్లా తయారైతురు అసలు. ఇంత అంటే ఇంత కూడా భయం లేకుండా పోతుంది. వద్దురా గీ పని చెయ్యక బిడ్డ అని మంచిగా మందలించి చెప్పినా సరే అయ్యవ మీదికే మారబడుతురు. వద్దన్న పని చేసుట్లా ఫస్ట్ ఉంటురు. కానీ ఈ పిల్లగాడు మరీ హుషారుండు కదా, సీదా పోలీస్ స్టేషన్లకే పోయి ఏం చేసిండో చూడురి. ఏయ్ సప్పుడు చేయ అన్నా సరే ఇప్పటి పోరలు పడేటట్టున్నారా? ఏమన్నా గాని దానికి ఉల్టా జవాబిచ్చేదాకా ఊకుటనే లేరు. కానీ చిన్న పిల్లగాని లేట్ చేసినా ముద్దు ముద్దుగా అనిపిస్తది కాబట్టి ఆ ఎవ కూడా లేం మాట్లాడినా తిట్టినా గాని మురిచిపోతుంటారు. కానీ ఈ బుడ్డోడు చేసిన పని మాత్రం అందరిని నోరు తెరిచేటట్టే చేసిందిగా. మధ్యప్రదేశ్ దార్లుండే గీ చిన్నోని పేరు హుసేను. ఓ 5 ఏండ్లు ఉన్నాడు. అయితే ఊకే పోయి షెర్లీ ఈత కొడతా బయట ఆడుకుంటా అంటే అలా నాయన వద్దురా నువ్వు చిన్నోన్వి ఇంట్లోనే ఉండాలి, ఊకే బయట తిరగొద్దని బెదిరించిండట. ఖాతమిగా బుడ్డోనికి ఏం సమజైందో ఏందో గాని ఆహా నన్నెట్లా బయటకెళ్ళి ఆడుకోనియవు, నడు నీ పని చెప్తా అని వాళ్ళ నాయననే సోపద్దోలుకొని ఆడ దగ్గర పడుతున్న పోలీస్ స్టేషన్లకు పోయి వాళ్ళ నాయన మీదనే కంప్లైంట్ ఇచ్చిండు. तो किसने मारा आपको? इकबाल भाई कौन है? ये नया लेते ही नहीं। कहाँ? नया लेते ही नहीं। हाँ। वहाँ पूछना कि इकबाल भाई का कौन आएगा? तो आप रिपोर्ट लिखाना चाहते हो? रिपोर्ट लिखाओगे? कुर्सी में बैठ जाओ अच्छे से पहले। कुर्सी में बैठो पहले। क्या नाम है तुम्हारा? हाँ? क्या नाम है? हसनैन। हसनैन
तो इकबाल भाई को बंद कर दूं। इकबाल भाई कौन है? इकबाल कौन है? ये मैंने या किसी हाँ, ये अभी राशन का रंग करते ये। तो तुमको मारा है इसने? हाँ, क्या बोला उसने? बोल रहा है कि तुम ही कल मेरे बच्चे फिर मैंने तुमको कहा कि मैं तुम्हारी पुत्र करके आओ। ठीक है, मैं उसको बंद करूंगा। ठीक है, चलो। हंसने ना नाम है ना, ठीक है। అమ్మో షిన్నోడా ఎంత హుషారున్నాడో చూసిరా. ఓ దిక్కు ఏడ్చుకుంటేనే సార్ సార్ మా నాయన ఊకే బయటకు వెళ్ళనిస్తలేడు, ఆడుకొనిస్తలేడు, ఆయన జైలు ఎయ్యూరి సార్ అని ఎక్కిళ్ళు పట్టి ఏడ్చుకుంటేనే కంప్లైంట్ ఇచ్చిండు. ఇక పోలీస్ సార్ కూడా షిన్నోన్ మాటలకు ఆ ఏడుపు చూసి సరే నీ పేరు చెప్పు కంప్లైంట్ రాస్తా, మీ నాయనను జైలు లేద్దాం తీ, ఏడవకు, కండ్లు దుడుచుకో, ఇంటికి పో అందోలిండు. ఇక ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడుతోని వాయమ్మని నీకు పోలీస్ స్టేషన్ పోయేంత కష్టమేమొచ్చిందిరా, ఎవరు పోమ్మని చెప్పిర్రు, సరే తీ మీ నాయనని కొడదాం, ఏడవక్ ఏడవక్ అనుకుంటే కామెంట్లు చేసి మురిచిపోతుర్రు ఈ అమాయకపు బుడ్డో నల్లరు చూసిన వాళ్ళంతా. ఎంతైనా చిన్న పోరలు ఏం చేసినా ముద్దుగానే అనిపిస్తది కదా. ఆల్ ఇండియా అపర మేధావి అలియాస్ ఉండవల్లి అరుణ్ కుమార్ సారు ఎరికే కదా. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో తెలంగాణ రాకుండా అడుగడుగు అడ్డం పడ్డ మహామేధావులల్లా ఈయననే నంబర్ ఎక్కువ. రాష్ట్రం ఏరుపడ్డాక సారు పతార వాడిపోయింది. అప్పుడప్పుడు మెరుపు తీగ లెక్కనే నేను బి రాజకీయాలలో ఉన్నా అని అనిపించేటందుకు ఏదేదో మాట్లాడుతుంటాడు సార్ గిట్లా. ఉండవల్లి అరుణ్ కుమార్ సార్ కు ఏడ ఉండబుద్ధి కాదనే పేరున్నది, అందుకే ఉరుము లెక్కనే ఉరిమి పోతుంటాడు అప్పుడప్పుడు అని ముద్దుగా చెప్పుకుంటారు. గట్లనే ఇయ్యాల కూడా గమ్మతి ముచ్చట చెప్పిండు ఆ సారు. తెలంగాణకు ఆల్రెడీ ప్రత్యేక హోదా ఉన్నదట, సమాచార హక్కు చట్టం కింద నీతి ఆయోగోలు చెప్పిరట, ఈ సర్కారోళ్ళు చెకింగ్ చేసుకోవాలి అని అంటుండు. అట్లనే ఆంధ్రాలో కలిపిన 5 మండలాలను తిరిగి గుంజుకునేందుకు తెలంగాణ ట్రై చేస్తుంది. బాబు గారు ఆ 5 మండలాలు తెలంగాణకు పోకుండా ఆపాలి అనుకొచ్చిండు. మరి తెలంగాణకు ప్రత్యేక హోదా ఉన్న విషయం తెలంగాణలోకి తెలియదు, మోడీ సార్ కు తెలియదు. కమ్సే కమ్ నీతి ఆయోగ్ చైర్మన్ కన్నా తెలుసా అని చాలా మందికి అనుమానం వస్తుందట. అంతేకాదు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఎలక్షన్లు అయిపోయిన ఇన్ని నెలలకు సార్ ఆంధ్రాల పోలైన ఓట్లకు లెక్కిచ్చిన ఓట్లకు 12% తేడా ఉన్నది. ఆ మతలబేందో చెప్పాలని బాబు సార్ను డిమాండ్ చేసిండు. అంటే షీటింగ్ చేసి గెలిచిండని బాబు సార్ని ఎక్కిరిస్తుండు సారు. ఇవాళ ఉండబుద్ధి కాక ఉండవల్లి సార్ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెప్పుకొచ్చిండు. ప్రత్యేక హోదా తెలంగాణకు ఉన్నదన్నాడు సారు. మరి అది ఏడున్నదో అర్జెంట్ గా దొరకబట్టి తీసుకురావాలి, లేకుంటే సార్ కు కలలకు వచ్చి మోడీ సార్ చెప్పిండో లేకుంటే మాజీ ప్రధాని మన్మోహన్ సార్ చెప్పిండో అని అనుమానాలు వస్తున్నాయట నెటిజన్లకు. తెలంగాణలో రుణమాఫీ మీద పెద్ద జంగే నడుస్తుంది. అందరికి రుణమాఫీ అయిందని సర్కారోళ్ళు అబద్ధం, సగం మందికి కూడా రాలేదని ప్రతిపక్షం వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తి 7 దోషుల దుబ్బ పోసుకుంటుర్రు, సవాళ్లు చేసుకుంటుర్రు. ఇక పంచది గట్టిగానే అయ్యేటట్టు కొడుతుంది. సర్కారు ఒక్కొక్క హామీని తిప్పల పడుకుంటానో తీరం పట్టకుంటానో ఎట్లనో గట్లా తీర్చుకుంటానైతే వస్తున్నది. అయితే రుణమాఫీ అంటే చిన్న కొత్త ముచ్చట కాదు కదా, వేల కోట్ల రూపాయలతోటి కూడుకున్నది. అందుకే విడతల వారీగా రుణమాఫీ చేస్తుంది. దానికి కండిషన్లను కూడా జర గట్టిగానే పెట్టింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కాకుండా రూల్స్ స్టిక్ చేసింది. దాంతో కొంతమందికి రుణమాఫీ కాకుండా ఆగింది. వాళ్ళంతా ప్రతిపక్షం పెట్టిన కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి మొరబెట్టుకుంటుండ్రు. అట్లాగాక పేర్ల తప్పులు, ఆధార్ కార్డుల పొరపాట్లు, బ్యాంకు ఖాతాల కిరికిరితోటి ఇంకొంతమందికి ఆగింది. వాళ్ళంతా కూడా రుణమాఫీ కోసమే ఎదురు చూస్తుండ్రు. మాకెప్పుడు వేస్తారని బ్యాంకుల ముంగట లొల్లులు చేస్తుర్రు. ఇంకొందరేమో మొత్తం రుణమాఫీ కాలేదు, ముత్తమంతనే అయ్యింది, మళ్ళా పైసలు కట్టుమంటురని అట్లా కొంతమంది జంగు చేస్తుండ్రు. అగో అసొంటోళ్ళ లెక్కలన్నీ బయటకు తీసి ఇవాళ కేటీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టి సర్కార్ను నిలదీయబట్టిండు. ఇంతమందికి రుణమాఫీ ఇవ్వకుండా ఎందుకు ఆపిండని అడగబట్టిండు. అయితే అటు సర్కార్ మాత్రం అర్హత ఉన్న రుణమాఫీ కానోళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ పెట్టింది. ఆధార్ కార్డుల తప్పుంటే దానికి బదులుగా ఓటరు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూయించొచ్చు. రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే కూడా చేస్తారట. ఆధార్ బ్యాంకు ఖాతాలలో తేడాలుంటే సరిచేసి ఆన్లైన్ లెక్కిస్తారట. అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే ఎంక్వైరీ చేసి దిద్దుబాటు చేస్తారట. ఇల్లు తిరిగి కంప్లైంట్లు తీసుకుంటారట. ఇప్పటికే ఆఫీసర్లకు ఆర్డర్లు కూడా పోయినాయట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షం వాళ్లకు జుట్టు చేతికియొద్దు అన్నట్టు సర్కారు కూడా కసిగానే పనిచేస్తున్నట్టున్నది రుణమాఫీ మీద. మరి చూడాలే ఏమైతుందో. ఇక కాలం మారి టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ అన్ని మార్పులే అవుతున్నాయి. ఒకప్పుడు పెండ్లిళ్ళంటే ఎంత ఆస్తున్నా సరే
ఇంటి ముంగట ఆకిట్లనే పందిరెయ్యాల్సిందే, ఆడనే లగ్గం చెయ్యాల్సిందే అన్నట్టు ఉంటుండే. కానీ దినాంకాలం మారుతున్న కొద్దీ అన్ని మారినాయి. రూపాయి అప్పు ఎక్కువైనా సరే గాని ఎవరు చూడు ఫంక్షన్ హాళ్ళు కన్వెన్షన్ హాల్లనే పెళ్లిళ్ళు చేస్తారు. అన్ని మారుతున్నాయని తెలుసు గాని ఆఖరికి పెళ్లి పత్రికలను కూడా టెక్నాలజీకి తగ్గట్టు మారుస్తారని ఇప్పుడే చూస్తున్నా. ఒక అప్పటి లగ్గానికి ఇప్పటి పెళ్లికి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. పెళ్లి పందిరి నుంచి షురూ చేస్తే సాయంత్రం అప్పగింతల దాకా అన్ని కాలానికి తగ్గట్టే మారుతున్నాయి. కానీ ఇంట్లో మరీ ఇచ్చింత్రం ఏందంటే పెళ్లి పత్రిక కూడా ఎరైటీగా తయారు చేపిచ్చుడు. ఇగో పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులుండే గీ అక్క పేరు ప్రత్యూష. ఈమె టీచర్ అమ్మ కొలువు చేస్తది. అయితే మంచి సంబంధం కుదిరి లగ్గం పెట్టుకున్నారు. మళ్ళీ పెళ్లి అన్నాక అందరిని విలువాలనాయే, లగ్గం పత్రికలు కొట్టిపియాలనాయే. అయితే అందరి లెక్క చేపిస్తే నా పెళ్లని ఎట్లా గుర్తుపడతారు అనుకుందో, లేకుంటే నేనే కాదు నేను చేసే కొలువు కూడా అందరికి అచ్చుగుద్దినట్టు తెలవాలని అనుకుందో గాని ఇగో ఈ ఎరైటీ పెళ్లి పత్రిక చేపించింది. చూసిర్రా, ఆమె చేసే కొలువుకు తగ్గట్టే లగ్గం కార్డు కూడా గట్లని చేపించింది. పెళ్లి పిల్లగాని పేరు నుంచి మొదలు పెడితే అయ్యవ్వ పేర్లు, లగ్గమేడ, ఎన్ని గంటలకు, ఏ ముహూర్తము, ఏ తారీఖు, తిండే టైం కు అన్ని పరీక్ష పేపర్ లెక్కనే ప్రింట్ చేపించిర్రు. ఇక ఈ టీచర్ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో బాగా గిరికలు కొడుతుండే వరకు టీచర్ అడిగేటి ఈ క్వశ్చన్లే, ఆమె పెళ్లి కారట్ల కూడా క్వశ్చన్లే. ఇది ప్రశ్న పత్రమా లేకుంటే లగ్గం పత్రికనా? ఇక పెళ్లికి కూడా అవే గిఫ్ట్ లెక్క పట్టుకోవాలనో ఏమో మళ్ళా అనుకుంటా నవ్వుకుంటుర్రిగా. ఈ దెబ్బకు ఈ పెళ్లి, ఆమె చేసే కొలువు లగ్గానికి వచ్చిన పాతొక్కలకి ఎప్పటికీ యాదుంటది కావచ్చు. ఏమంటారు? సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.